టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుంచి శంఖారావం పేరుతో మరోమారు ప్రజల్లోకి వస్తున్నారు. యువగళం పాదయాత్ర జరిగిన ప్రాంతాల్లో పర్యటించేలా ఈ మేరకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారు. కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. స్టీల్ ప్లాంట్ కొరకు నరపరామస్వామి దేవాలయం నుండి పెద్ద దండ్లు వరకు పాదయాత్ర చేశారు. 20 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థులు ర్యాంకులు పొందుపరిచినట్లు పేర్కొంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో నాగోబా గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మహాపూజలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎమ్మెల్యే సక్కు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కోవలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా హాజరయ్యారు. 60 ప్రముఖ కంపెనీలు సుమారు 5,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా ద్వారా ముందుకొచ్చాయన్నారు ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు. ప్రముఖ స్వీట్ షాప్గా పేరుగాంచిన ఆగ్రా స్వీట్స్ దుకాణాల్లో కొన్నింటిని స్వాధీనపరుచుకున్నారు గుమస్తాలు. దుకాణం యజమాని మృతితో ఆరంభమైన వివాదాలు మేమే యజమానులు అనే స్థాయికి చేరాయి. ఈ పంచాయతీ మధురానగర్ పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి గొడుగు ప్రభాకర్, గుడిశాల ప్రకాశం, ఠాకూర్ మోతీ సింగ్, చెల్ల నరసింహస్వామి అనే 4గురిని అరెస్టు చేశారు. డాక్టర్ స్టాంపు ప్యాడ్లు, సంతకాలు పెట్టి ఖాళీగా ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, గ్రీన్ పెన్నుల్ని స్వాధీనపరుచుకున్నారు. మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యత లేని భోజనంతో అనారోగ్యానికి గురవుతున్నామంటూ నిరసన చేపట్టారు. యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్కూల్ బస్సును బైక్తో ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం బురాన్పురం గ్రామ శివారు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుడు గుండెపూడి గ్రామానికి చెందిన బధావత్ శంకర్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో గుర్తు తెలియని 4 వ్యక్తులు చీరలు ధరించి వచ్చారన్న వార్త కలకలం రేపింది. తన ఇంటి మీదకు వచ్చి అసభ్య పదజాలంతో దూషించినట్లు వృద్ధురాలు ఇచ్చిన సమాచారంతో వర్ధనపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కావలి పట్టణానికి చెందిన 35 సంవత్సరాల శ్రవణ్ కుమార్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 25 లక్షల రూపాయలు విలువ చేసే 100 కేజీల గంజాయిని కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. బస్టాండ్ సెంటర్లో వాహన తనిఖీలో భాగంగా పోలీసులకి గంజాయి పట్టుబడింది. కర్ణాటకకు చెందిన పవన్ చౌహాన్, నెహ్రూ రాథోడ్, హైదరాబాద్ వాసి శ్రీకాంత్ మెగావత్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల వార్డులో ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు అస్వస్థత గురయ్యారు. ఇంజెక్షన్ ఇచ్చిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించిన వైద్యులు అప్రమత్తమయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఇంటెన్సివ్ కేర్కు తరలించి వైద్యం అందిస్తున్నారు.